హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ఫౌండర్ ఆఫ్ బాస్ జాబ్స్ బోస్ గారు. నమస్కారం అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? సో, యూజువల్‌గా సీఏ అనగానే చాలామంది భయపడిపోతుంటారు. అందరికీ తెలిసిన విషయమే. అండ్ ఇప్పుడు కొత్తగా ఏఐ వస్తుంది. ప్రతిదానికి ఏఐని ప్రతి ఫీల్డ్‌కి లింక్ చేస్తున్నారు. సో, సీఏకి, ఏఐకి ఏమైనా లింక్ ఉందా? యాక్చువల్‌గా ఎనీ ఇండస్ట్రీకి ఏఐకి లింక్ ఉందండి. హ్మ్. ఎందుకంటే రైట్ ఫ్రమ్ మీరు చిన్న క్వెషన్ నుంచి పెద్ద క్వెషన్ వరకు ఎవ్రీథింగ్ ఈజ్ ఏఐ ఈజ్ టేకింగ్ కేర్. ఏఐ ఈజ్ నథింగ్ బట్ జనరల్‌గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాం కానీ దిస్ ఈజ్ లైక్ రీప్లేస్‌మెంట్ టు ద హ్యూమన్. ఓకే. అంటే ఏజెంట్స్ అనేది ఏఐ తర్వాత నెక్స్ట్ లెవెల్ అనేది ఇంతవరకు ఎవరు మాట్లాడలేదు. ఎంతసేపటికి మనం డీప్ సీక్, చాట్ జీపీటీ అని మాట్లాడుతున్నాం కానీ హ్మ్. హ్మ్. దెర్ ఇస్ నో డిస్కషన్ ఈస్ హ్యాపెనింగ్ అబౌట్ ద ఏజెంట్స్. హ్మ్. ఆర్టిఫిషియల్ ఏజెంట్స్ అంటే ఇప్పుడు దాకా ఏం చేస్తున్నాం, మనం క్వెషన్ అడుగుతున్నాం. హ్మ్. క్వెషన్ అడిగాక అది ఆన్సర్ చేస్తుంది, దాన్ని కాపీ చేసుకొని మన రిప్లై మనం చేస్తాం. అవును. అంతే. బట్ కొత్తగా ఒక ఏఐలో ఒక ఏజెంట్స్ అని ఉంది కొత్తగా. ఏంటది? అది ఏంటంటే ఒక పర్సన్, అంటే మీరు ఇప్పుడు మీకు పొద్దున సాయం దాకా మీరు చేసే పనుల్లో కొన్ని రిమైండర్స్ ఇవ్వాలనుకోండి, హ్మ్. రిమైండర్ ఏజెంట్ అని ఉంటాడు ఒకడు. హ్మ్. అలాగే మీకు సపోజ్ మీకు ఏదన్నా పిఏ లాగా అనుకోండి. ఒక పిఏ కాదు, నలుగురు పిఏలు, ఓకే. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఒక్కొక్క పిఏ. దానికి ఒక్కొక్క సో దే ఆర్ కాల్డ్ ఏజెంట్స్. ఓకే. సో వాళ్ళకి అందులో ఉన్న మీరు ఏ ఇన్ఫర్మేషన్ టైప్ చేసినా, వాయిస్ లో చెప్పినా వాళ్ళది తీసుకొని మీరు పాత అన్నిటిని యూనో అనాలిసిస్ చేసి అన్నిటిని తీసుకొచ్చి ఒక క్రోనాలజికల్ ఆర్డర్లో పెట్టింది. హ్మ్. మీరు సపోజ్ ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు అంటారు, నేను ట్రావెలింగ్ వెళ్ళేటప్పుడు నాకు ఇవన్నీ కావాలని ఎప్పుడో చెప్పుంటారు. హ్మ్. ఆ 16వ తారీఖు సపోజ్ 25th లో మీరు ట్రావెలింగ్ అన్నారనుకోండి, ఇది చెప్పి ఒక 6 months అయింది. హ్మ్. కరెక్ట్ 25th రోజు అది ఓపెన్ అయ్యి, అమ్మా 25th మనం ట్రావెలింగ్ అన్నావు కదా, ఇగో ఇది చేసుకోమని చెప్పి ఒక ఫ్రెండ్ లాగా, ఒక ఏజెంట్ లాగా, అంటే ఒక అసిస్టెంట్ లాగా మీతో ఓకే. మాట్లాడింది. సో, అయితే ఈ ఆర్టిఫిషియల్ ఏజెన్స్ సీఏలో వర్క్ అవుతదా? అంటే ఎవ్రీవేర్ అండి, నాట్ ఓన్లీ ఇన్ సీఏ కదా, అకౌంట్స్ ఎవ్రీవేర్. సో దట్ ఫర్ దట్ మ్యాటర్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నాట్ ఓన్లీ ఇన్ టెక్నాలజీ ఆర్ ఎనీ అదర్ సెక్టర్, ఈవెన్ అకౌంట్ సెక్టర్ లో కూడా కమింగ్ డేస్ లో ఏంటి, నా ట్యాక్స్ ఎంత వస్తుంది, హ్మ్. నేను ఎంత పే చేయాలి, హ్మ్. నాకు జిఎస్టీ ఎంత వస్తుంది, హ్మ్. నా బ్యాంక్ లో ట్రాన్సాక్షన్ ఎన్ని ఉన్నాయి, దానికి ఎక్స్ప్లెనేషన్ ఏంటి, ఇవంతా కూడా ఎంతసేపటికి మనం 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 చెప్పాలి. హ్మ్. ఆ రోజు ఇప్పుడు మీరు స్కాన్ పే చేస్తారు, ఏదైనా అవును. టీ షాప్కి వెళ్ళి స్కాన్ చేస్తారు, ఇది ఏంటనేది మీరు ఇప్పుడు వెళ్ళి చూసి ఇది ఆ రోజు టీ షాప్కి పెట్టాను, ఒక్కొక్కసారి గుర్తుండదు, ఒక్కొక్కసారి గుర్తుండదు. హ్మ్. బట్ ఏజెంట్లు వచ్చాక, ఆర్టిఫిషియల్ వచ్చేసాక, టీ షాప్ పే చేశాం కాబట్టి టీ షాప్ అక్కడి నుంచి అది సింక్ చేసుకొని, ఇది ఆ రోజు టీ షాప్ పే చేశాను కానీ, బాబు నువ్వు లాస్ట్ 6 months మొత్తం ఏమా ఏజెంట్, లాస్ట్ 6 months లో నాకు దేనికి ఎంత ఖర్చు పెట్టారో ఒక సినాప్సిస్ ఇవ్వంటే అది ఒక టేబుల్ లాగా మీకు ఇచ్చేసింది. హుహు. దిస్ ఇస్ ఇన్ అకౌంట్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్, అంటే మన ఓన్ బ్యాంక్ అకౌంట్స్. అకౌంట్స్. అట్ ద ఎండ్ ఓకే. ఆఫ్ ద డే గవర్నమెంట్ ఏం చేస్తుంది, ట్యాక్స్ పే చేయమంటుంది. నీకు ఇన్కమ్ వచ్చిన దాని మీద ట్యాక్స్ పే చేయాలి. మన ఎక్స్పెండిచర్లు ఫ్రెండ్ దగ్గర నుంచి లోన్ తీసుకుని కూడా వాళ్ళు ఐడెంటిఫై చేయలేరు కదా. అవును. దానికి కూడా ఏంటంటే దట్ వే ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ హ్యాపెనింగ్ బ్యాక్గ్రౌండ్ లో. ఓకే. బట్ నేను అనుకోవడం ఏంటంటే అండి, కమింగ్ డేస్ లో ట్యాక్స్ అనేది ఉండదు. మీరు హ్మ్. అబ్జర్వ్ చేస్తే రీసెంట్ గా ట్రంప్ కూడా అవును. ట్యాక్స్ అబాలిష్ చేయాలన్నాడు. హ్మ్. సో ఈ ఏజెంట్స్ విల్ బి దేర్, ఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విల్ బి దేర్ టు రిమెంబర్ నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్, అంతే. హుహు. ఎందుకు ట్యాక్స్ అబాలిష్ అయ్యాక మీ దగ్గర ఎక్కువ డబ్బులు ఉండిపోతే ఎక్కువ ఖర్చు పెడతారు. ఓకే. ఎప్పుడైతే మీరు ఎక్కువ స్పెండ్ చేస్తున్నారో ఎక్కువ కన్సంప్షన్ ఉంటుంది మార్కెట్లో. హ్మ్. ఎక్కువ కన్సంప్షన్ ఉంటే ఎక్కువ బిజినెస్ జరుగుతుంది. అవును. ఎక్కువ బిజినెస్ అయితే ఎక్కువ రొటేషన్ లో ఎక్కువ వెళ్తుంది. హ్మ్. ఎక్కువ బిజినెస్ ప్రాస్పర్ సో, అవుతాయి. అందుకనే సో టాక్సెస్ అనేవి తీసేయాలి. తీసేయాలంటారు, అంతే ఓకే. కదండి. ఇప్పుడు మనకి ఆబ్వియస్లీ. ఓ బడ్జెట్ రాగానే అందరూ ఎంప్లాయీస్ అందరికి ఊరట అండి. ఊరట అంటే ఎందుకు, ఏంటి ఊరట? హ్మ్. ఇంతకుముందు 1,00,000 ట్యాక్స్ కట్టేవాడు ఇప్పుడు 50,000 కట్టాలన్నప్పుడు 50,000 నా చేతిలోకి వచ్చింది. అలానే 50,000 నీ దగ్గర ఉండిపోద్దా? లేదు కదా. లేదు. వెళ్ళి మళ్ళీ ఖర్చు పెడతాం కదా. హ్మ్. దట్ వే దేర్ అంత ఈజీగా తెలియక నిర్ణయం ఊరినే ఇవ్వదు హ్మ్. హ్మ్. సేవింగ్స్. కరెక్ట్. దే నోస్ దట్ దే వాంట్ టు సెండ్ దిస్ మనీ ఇన్ టు ద మార్కెట్ ఓకే. టు కన్జ్యూమ్ ఇట్. ఓకే. ఇప్పుడు మీ ఇంట్లో ఫ్యాను, టీవీ ఏది కావాలన్నా మళ్ళీ కొనుక్కుంటారు కదా. 50,000 మిగిలింది అనుకోండి, ఈ నాకు ట్యాక్స్ లో 50,000 మిగిలింది అవును. కాబట్టి ఒక మంచి టీవీ 40 inch టీవీ కొందాం అంటారు. స్పెండ్ చేస్తాం మనీ. ఓకే. వన్స్ యూర్ స్పెండింగ్ ఇట్, ఇట్ ఈస్ స్పెండ్ అన్నా ఇండైరెక్ట్లీ. చేస్తాం, ఇన్వెస్ట్ అన్నా చేస్తాం. సో ఇండైరెక్ట్లీ ఇట్ ఈస్ గోయింగ్. టీవీ మీద కొనగానే ఇండైరెక్ట్ మీకు జిఎస్టీ పడుతుందిగా, అవును. మీకు ట్యాక్స్ పోయింది. హ్మ్. కానీ అక్కడ జిఎస్టీ అయితే కడుతున్నాం కదా మనకు తెలియకుండా. ఓకే. సో, అట్లా దే ఆర్ ట్రైంగ్ టు క్రియేట్ దట్ కైండ్ ఆఫ్ సిస్టమ్ ఇన్ ద కమింగ్ డేస్, వేర్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరిగినప్పుడు హ్మ్. బోత్ ఇన్ ఇన్కమ్, అంటే మా సిఏ ఇండస్ట్రీ కావచ్చు, అవుట్ ఆఫ్ ద ఇండస్ట్రీ కావచ్చు, ఇలాంటి చేంజెస్ రాబోతుంది. బట్ అన్ని ఇండస్ట్రీస్‌లో ఏఐ లింక్ ఉన్నప్పుడు జాబ్స్ అనేవి అట్ ద స్టేక్ ఉన్నాయి అని అంటున్నారు. మొత్తం జాబ్స్ అండి, ఐఎమ్ పోతాయి. టెల్లింగ్ యూ 70-80% జాబ్స్ విల్ గో ఇది ఆఫ్. డిబేట్ జరుగుతుందండి. జాబ్స్ ఎల్లవు అని కొంతమంది అంటారు. జాబ్స్ ఎళ్ళిపోతున్నాయని కొంతమంది అంటారు. యాక్చువల్‌గా ఏంటి అసలు? జాబ్స్ అయితే వెళ్ళిపోతాయండి. 50-60, అంటే ఫస్ట్ అయితే ఇనీషియల్ గా 70-80% జాబ్స్ వెళ్ళిపోతాయి. హ్మ్. ఒక 30% మనకి క్రియేట్ అవుతాయి, అంటే నెట్ 50% జాబ్స్ వెళ్ళిపోతాయి. ఓకే. ఎందుకంటే ఈ ఆర్టిఫిషియల్ ఇందాక చెప్పేదండి, ఏజెంట్స్ వచ్చాక యూ డోంట్ నీడ్ అనదర్ అసిస్టెంట్. హ్మ్. ఎగ్జాంపుల్ మీరే నన్ను తీసుకోండి, నాకు ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వస్తూ ఉంటాయి, హ్మ్. క్లయింట్ ఇవి. నేను చాట్ జీపీటీలో, డీప్ సీక్ లో వేసేసి రిప్లై తీసుకుంటాను. ఇంతకుముందు ఏం చెప్పిన అసిస్టెంట్ చెప్పేవాడిని,
లేదా నా పార్ట్నర్ చెప్పి దీనికి రిప్లై ప్రిపేర్ చేయమని ఐఎమ్ ఆస్కింగ్ ఏ హ్యూమన్. నవ్ ఐఎమ్ సేయింగ్ ఒక మిషన్ కి చెప్పేసి రిప్లై చేయమంటే అది బేసిక్ రిప్లై చేస్తుంది విత్ ద కేస్ లాస్ కానీ బ్యాక్గ్రౌండ్ మెటీరియల్ కానీ అది మనం ఎనాలిసిస్ చేసుకుని గూగుల్ చేసి చేయాల్సినంత కూడా అది ఆల్రెడీ బ్యాక్ ఎండ్ లో ప్రాసెస్ చేసి ఇచ్చేస్తుంది. ఇచ్చాక నేను ఫైనల్ ఒకసారి రీడ్ చేసుకుంటా, చిన్న చిన్న చేంజెస్ చేసుకుని ప్రింట్ సైన్ సెండ్ టు ద రిప్లై. అయితే ఇప్పుడు చాలా మంది అంటే సిఏ చదవాలన్నా జాబ్స్ అసలు చాలా ఉన్నాయి కానీ మనుషులు ఎవరు లేదు అంటున్నారు కదా. ఇప్పుడు ఏఐ కూడా వచ్చేస్తుందంటే ఇంకా అసలు తగ్గిపోతుందేమో. ఎస్, ఐ అగ్రీ. అందాక మీకు చెప్పండి 50% తగ్గిపోతాయండి. ఇంకో 50% ఎవరు ఉండాలంటే ఈ రోజు నుంచి వాళ్ళు ఏం చేయాలంటే హౌ టు అండర్స్టాండ్ మెషిన్ లెర్నింగ్ ఉండాలి. ఎంఎల్ అంటాం మనం, మెషిన్ లెర్నింగ్ లాంగ్వేజెస్. అంటే మెషిన్ కి నువ్వు ఏం అడగాలనేది తెలియాల. అలాగే క్లౌడ్ కంప్యూటింగ్ అంటాం. అంటే ఇవన్నిటిని మెషిన్ ఏదైతే ఈ చాట్ జీపీటీ కానీ ఏ టూల్స్ ఉన్నాయో ఈ టూల్స్ ని ఎలా యూజ్ చేయాలని తెలిసి ఉండాలా. అండర్స్టాండ్? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంగ్వేజ్ తెలిసి ఉండాలా. నువ్వు ఏ క్వశ్చన్ అడిగితే దాని తగ్గట్టు ఆన్సర్ వచ్చింది. బట్ ఏ క్వశ్చన్ అడగాలనేది ఎవరిది, ఎలా అడగాలి, ఏ క్వశ్చన్ అడగాలి అనేది మన దగ్గర ఉంటది. సి దట్స్ వాట్. ఇంకో మీరు యాంకరింగ్ ఉన్నారు, కమింగ్ డేస్ లో నేను ఏమన్నా అంటే లాస్ట్ బొమ్మలాంటి తయారు చేసేసి ఒక ఆర్టిఫిషియల్ గా క్రియేట్ చేసి క్వశ్చన్స్ కి దాన్ని ఫీడ్ చేస్తారు. కమింగ్ డేస్ లో యాంకర్ కూడా ఉండకపోవచ్చు. యు అండర్స్టాండ్ మై పాయింట్. ఎందుకంటే యాంకర్ కూడా ఒక ఇమేజ్ క్రియేట్ చేస్తున్నారు, వాళ్ళు అడిగినట్టు క్రియేట్ చేస్తున్నారు. ఇక్కడ మీరు యాంకర్ జాబ్ ఈజ్ నో మోర్ రిక్వైర్డ్. ఇక్కడ ఒక స్పీకర్ పెడతారు, గ్రీన్ మ్యాట్ బ్యాక్ ఎండ్ లో గ్రీన్ మ్యాట్ పెడతారు. ఇక్కడ మీరు కెమెరా షూట్ చేసేటప్పుడు గ్రీన్ మ్యాట్ కాబట్టి మీరు వీడియో అప్లోడ్ చేసే ముందు ఇక్కడ లాస్యా గారి యొక్క ఆర్టిఫిషియల్ నేను అనుకోవడం ఏంటంటే ఈ అండర్స్టాండింగ్ ఎవరైతే ఈ మెషిన్ లెర్నింగ్ ని మెషిన్ కరెక్ట్ గా వాడుకునే ఎవరైతే చేయగలుగుతారో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ని అర్థం చేసుకుని చేయగలుగుతారో వాళ్ళకే ఆప్షన్స్ ఉంటాయి. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎంత ఉన్నా కానీ ఎక్కడో చోట మాన్యువల్ ఇంటర్వెన్షన్ కావాలి. క్వశ్చన్లు అడగడానికి ముందు క్వశ్చన్లు అయితే ఫీడ్ చేయాలిగా మీకు, అది అడగడానికి ఒక పర్సన్ అయితే కావాలి. అంటే క్వశ్చన్లు ఏం అడగాలి అనేది అగైన్ యూ నీడ్ టు ఆస్క్, క్యూరేట్ చేసుకోవాలి. మార్కెట్ లో ట్రెండింగ్ ఏం నడుస్తుంది, ఇదంతా అయ్యాక యాంకర్ ద్వారా ఎలా అడిగించాలి, మాడ్యులేషన్ ఏంటి. అంటే మీరు మనిషి కాబట్టి మీ ఎమోషన్ తో నన్ను అడుగుతున్నారు ఈ రోజు. రేపు హ్యూమన్ రాగానే ఎమోషన్లెస్ అడిగితే చూసే వాళ్ళు ఇంట్రెస్ట్ రాదు. సో అక్కడ ఎమోషన్ క్రియేట్ చేయాలి. సో ఒక ఏఐ యూజ్ చేసి ఒక లాష అనే ఒక ఫిజికల్ కాకుండా హ్యూమన్ ఫామ్ కాకుండా రోబో ఫామ్ ని పెట్టి అందులో కూడా ఎమోషన్ క్రియేట్ చేసే వాడికి ఫ్యూచర్. ఇది ఇప్పుడు దాకా మీరు ఎమోషన్ క్రియేట్ అవుతుందా? డెఫినెట్లీ అండి. మీరు ఐ రోబోట్ సినిమా చూసారా? చివర్లో అది చిన్న వస్తున్నట్టు ఐ కెన్ సీ దిస్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ద నెక్స్ట్ 40-50 years లో రోబోట్స్ విల్ టేక్ ఓవర్ ఎంటైర్ అవర్ ఆపరేషన్స్. You talk about cameraman, you talk about anchor, even answers కూడా. బట్ డేంజరస్ కదా. డెఫినెట్లీ అండి. ఇప్పుడు హోల్ వరల్డ్ లో గానీ యూనివర్స్ లో గానీ హ్యూమన్స్ ఆర్ ద నంబర్ 1 యాక్చువల్గా. సుప్రీం పవర్ ఉన్న వాళ్ళు హ్యూమన్స్. రోబోట్స్ టేక్ ఓవర్ చేస్తే ఇంకా అగైన్ విల్ బికమ్ అ స్లేవ్స్ కదా. డెఫినెట్లీ అండి. వీఆర్ గోయింగ్ టు డిస్ట్రక్షన్. ఇప్పుడు మీరు అన్న ఆ రోజులే బాగుండే అంటాం మనం ఇప్పుడు చూసినా. ఈ రోజు కూడా మనం ఏమనుకుంటాం, గోల్డెన్ డేస్ అనుకుంటాము. అప్పుడే కొంచెం బెటర్ ఉండేదిరా అనుకుంటాం. సేమ్ వే ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. ద మోర్ డిస్ట్రక్షన్ లీడ్స్, బెటర్మెంట్ అవ్వట్లేదు. మేబీ అంటే ఒక్క విషయంలో నేను ఐ ఫెల్ట్ లైక్ భారతదేశం అనేది భిన్నత్వం ఏకత్వం. ఎందుకు భారతదేశం గొప్ప దేశం అంటే ఇవన్నీ మన పాత వాళ్ళు ఈ రోబోటిక్ రాకపోయినా కానీ వాళ్ళు గమనించారు అసలు ఎలా నివసించాలి, ఎలా పండుగలు చేసుకుంటే ఎనర్జీ పెరిగింది, నెగిటివ్ ఎనర్జీ పోయి మనం పాజిటివ్ అవుతాము, సామూహికంగా ఎలా నివసించాలి, ఇవన్నీ ఒక కైండ్ ఆఫ్ లివింగ్ లైఫ్ ని మనం పెట్టి వెళ్ళిపోయారు పాత వాళ్ళు. కానీ మనం ఏం చేస్తాం అంటే ఫారిన్ కల్చర్ అడాప్ట్ చేసుకోవడం, వేరే కంట్రీ అడాప్ట్ చేసుకోవడం, అది ఫ్యాషన్ కింద ట్రీట్ చేసుకోవడం, వెళ్ళిపోయి మనం ఐసోలేట్ అయిపోతున్నాం. కరోనాలో ఎలా అయితే దూరంగా ఉన్నామో అలా ఐసోలేట్ అవుతున్నాం. The more you become isolate, you need more of robots, more of artificial intelligence. Definitely. The moment you are away from people towards destruction, it happens. But ఎప్పుడు అవుతుందని చెప్పలేం. It goes on. But I see there is a 500-600 years from now, it is going to be destruction only. ఎందుకంటే ఈగోయిస్టిక్ ఎక్కువైపోతుంది. యుద్ధాలు కూడా చూసారా మీరు? లాస్ట్ 5 సంవత్సరాలు వచ్చిన యుద్ధాలు ఎప్పుడు రాలా. ఇమాజిన్ నెక్స్ట్ 10 years, everybody becomes powerful. Everybody wants ego, they want to win their ego. అది లేదు. ఆ వసుదైక కుటుంబం అనే కల్చర్ ని పోతా ఉంది. సో దట్ వే ఐ థింక్ ఇండియా విల్ బికమ్ ఎ లీడర్ ఫర్ దోస్ డైరెక్షన్. అరే బాబు ఇట్లా కాదా మీరు నివసించాల్సింది, మీరు ఎంత ఇంటెలిజెంట్ అయినా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత వచ్చినా, డబ్బులు ఎంత ఉన్నా కానీ దిస్ హౌ అదొక్కటి ఎక్కడన్నా తీసుకొని వచ్చి మేబీ మనం మన రూట్స్ ని మళ్ళీ అగైన్ తీసుకుని వచ్చి మన లివింగ్ మెథడాలజీని మార్చుకుంటూ వెళ్తే, మెథడాలజీ మార్చుకుంటూ వెళ్తే
అంటే మన నా పండగ lives will be సంక్రాంతికి ఏం better. చేసేవాళ్ళం, నా చిన్నప్పుడే సంక్రాంతికి ఊళ్ళోకి వెళ్ళిపోయి ఆ అరిసెలు ఎన్ని చేస్తా ఉండేది, ఒక రకమైన సినర్జీ ఉండేది అక్కడ. అవును అందరూ పాజిటివ్ గా నవ్వుకుంటా ఉండేవాళ్ళం. అవును ఇప్పుడు ఎక్కడ ఉంది అసలు? ఉమ్. కలిసినంత సేపు కూడా మొబైల్ కూర్చొని మనం చూస్తున్నాము. వీఆర్ ఇంటరాక్టింగ్ విత్ ద వర్చువల్ పీపుల్, వర్చువల్ పీపుల్ అంతే. వీఆర్ నాట్ ఇంటరాక్టింగ్ విత్ ద ఫ్రెండ్ పీపుల్. అలానే తప్పు కదా, సినిమాలో లేపినట్టు నేను ప్రీచింగ్ చెప్పట్లేదు. ఐమ్ టెల్లింగ్ వాట్ ఈస్ దిస్ హ్యాపెనింగ్. అవును వచ్చే సంవత్సరంలో అప్పుడు ఏమవుతుందంటే మనలో ఒక డిప్రెషన్ థాట్స్ వస్తున్నాయి. ఎందుకంటే డెఫినెట్ వీఆర్ అబ్జర్వింగ్ దట్ కైండ్ ఆఫ్ డేటా ఫ్రమ్ ఆన్లైన్ నుంచి. లైవ్లీ లేకుండా. ఆల్రెడీ ఫారెన్ వెళ్తే నేను ఇప్పుడు యూఎస్ వెళ్ళాను, లేదా ఒక 12 కంట్రీస్ వెళ్ళాను, అక్కడంతా ఐసోలేట్ అయిపోతారు ఆల్రెడీ. అవును మీరు పక్క అపార్ట్మెంట్ లో కూడా నేను చూడండి, నేను దుబాయ్లో మా సిస్టర్ ఉంటారు, పక్క అపార్ట్మెంట్ లో ఇంతవరకు వాళ్ళ మొహాలు కూడా చూడండి, 10 సార్లు ఉంటాడు. వాహ్. పక్క అపార్ట్మెంట్ ఎదురుగు ఎదురుగా తెలియదు నాకు, వాళ్ళ మొహాలు చూడాలి నేను. ఉమ్. ఇమాజిన్స్. సో ఇలాంటి ఐసోలేటెడ్ గా మీరు నివసిస్తున్నప్పుడు ఐ డోంట్ థింక్ సో ప్రోస్పర్ అవుతున్నట్టు కాదు మనం. మేబీ వీ షుడ్ నాట్ ఎంకరేజ్ ఏ అంటారా? ఇంక మనం ఆపలేమండి, అదే చెప్తున్నా, ఎంకరేజ్ అని చెప్పలేము. ఎంకరేజ్ ఏ ఇస్ డేంజరస్, బట్ వీ కెనాట్ స్టాప్ ఇట్. ఓకే చేంజ్ ఈజ్ ఇన్ఎవిటబుల్. నువ్వు అడిగినా అడగకపోయినా హ్యూమన్ రిక్వైర్మెంట్ కి ఒక్కొక్క థాట్ ప్రాసెస్ లో ఉంటాడు. మనందరం కలిసికట్టుగా ఒకే మైండ్ లో ఉంటే మీరు అన్నట్టు ఆపొచ్చు, బట్ అందరూ అలా లేరు కదా. లేదంటే ఏదో సినిమాలో చూపించినట్టు ఒక్కసారి అందరూ స్మాష్ అయిపోయి ఒకరిద్దరు బతకాలి, ఒక అబ్బాయి బతుకుతారు, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఫ్యామిలీ స్టార్ట్ చేయడం. చాలా వైల్డ్ థాట్స్ ఉన్నట్టున్నాయి. అలా చేస్తే మేబీ వాళ్ళకి అందదు కదా, టెక్నాలజీ ఎక్కడ డెవలప్ చేయాలనేది తెలియకపోవచ్చు. అట్లా మేబీ దట్ కెన్ బి డన్. థ్యాంక్ యూ సో మచ్ బోస్ గారు. నమస్తే అండి.